పోలీసులు పవన్ కుమార్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 4,000 కోట్లు దేశం దాటించేశారు. 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే. 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి. లోక్సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్. ఇక 4,000 కోట్లు దేశం దాటించేశారు అంటూ కూడా నిన్న లోక్సభలోనైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 2,000 కోట్లను ఆల్రెడీ దుబాయ్ సునీల్ రెడ్డి దాటించేశారంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏపీతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్న నీటి బొట్టంతే అంటూ కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. 5 ఏళ్లలో అయితే 18,000 కోట్ల దుర్వినియోగం చేశారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం పైన ఈడీ దర్యాప్తు చేయాలంటూ ఆయన లోక్సభలో డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే 99,000 కోట్ల మద్య వ్యాపారం 5 ఏళ్లలో రాష్ట్రంలో చేస్తే అందులో 18,000 కోట్ల దుర్వినియోగం అయిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇంకా మరో 4,000 కోట్లు కూడా బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఒక మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లను దుబాయ్కి తరలించారంటూ కూడా ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అయితే ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చల సందర్భంగా అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ని కూడా అశాస్త్రీయంగా విభజించారని, రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. 2014-24 మధ్య కాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% నుంచి 14.4% తగ్గిపోతే ఏప్రిల్లో మాత్రం 24% నుంచి 35% పెరిగింది. అంటే రాష్ట్ర వ్యవసాయంపై ఆధారపడటం పెరిగిపోయింది. ఇదే సమయంలో సేవా రంగం వాటా 51% నుంచి 41% పడిపోయింది. అందువల్ల కేంద్ర రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు కూడా రాష్ట్రం ఇబ్బందుల కారణమంటూ కూడా ఆయన అయితే లోక్సభలో పేర్కొన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక బాహుబలి పుష్పను మించి కూడా వసూళ్లు అయితే జరిగినట్టుగానైతే ఆయన ఆరోపించారు. ఇక దాదాపు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేశాయంటే పుష్ప సినిమాలు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలు